హాయ్ ఫ్రెండ్స్, డే 5 అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఢిల్లీ నుంచి మనాలికి మా ప్రయాణాన్ని సాగిస్తున్నాం. వాతావరణం కూడా చాలా బాగానే ఉంది. వర్షం పడకపోతే చాలు. ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, నీట్గా క్లీన్గా. మరి ఢిల్లీ నగరం కదా, ఆ మాత్రం చేస్తారనుకుంటా. సిగ్నల్ పడింది. మార్నింగ్ కదా, అందుకే కొంచెం ట్రాఫిక్ లేదనుకుంటా. డేలో అయితే బేవచ్చంగా ఉండేది. పైన్ ఫ్లైఓవర్ హైలైట్ అసలు. మన వైపు ఇలా ఉండవు. మళ్ళీ వైజాగే వెళ్ళాలి మనకి ఇవి చూడాలి అనిపిస్తే. స్టేట్కి వెళ్తే పనిపత్, చండీగఢ్ మనం ఈ రూట్ నుంచి అలా వెళ్ళాలి మనాలి అనమాట. నా బైక్ మ్యాప్ పెట్టేసాను, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అక్కడ చూడండి, రింగ్లు అలాగ ఉన్నాయి రోడ్స్. ఆ రింగ్ రోడ్లు మేము స్ట్రైట్ వచ్చాము. వచ్చే దారిలో వర్షం కూడా పడింది. వర్షం పడితే అసలు డ్రైవింగ్కి చిరాకు అనిపిస్తుంది. అలాంటప్పుడే అనిపిస్తుంది కారు మీద వచ్చి ఉంటే బాగుండేది ఏంటని. కానీ ఇది ఒక ఎక్స్పీరియన్సే కదా, చేద్దాం. 100 పైన డ్రైవింగ్ చేయాలనిపిస్తుంది. రోడ్స్ నీట్గా ఉంటే చాలు, మనం డ్రైవింగ్ మంచిగా చేసేయచ్చు. ఇక్కడ వాతావరణం మళ్ళీ చాలా బాగుంది. ఇక్కడ ఏం వర్షం లేదు. ఆకాశం అంతా క్లౌడ్తో నిండిపోయింది. కాకపోతే ఈ క్షణంలోనే వర్షం పడవచ్చు. హైవే నుంచి మళ్ళీ హైవేకి ఎక్కాలి. కాకపోతే అక్కడ రోడ్ వర్క్ అవుతుందని మాకు దింపేశారు. మేము దిగాము. మళ్ళీ హైవేకి అయితే ఎక్కేస్తున్నాం. వీళ్ళలాగా వచ్చేసారు, మరి అర్థం కావట్లేదు. పక్కన కార్ ఒకటి వెళ్ళిపోతుంది. హైలైట్ అసలు రామబాణంలాగా ఉంది. అంబాలా అంట, సంబాలా లాగా అంబాలా. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది అంబాలాలో అనుకుంటా, చాలా పెద్దది అనుకుంటా. మనాలి వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా 267 కిలోమీటర్స్ ఉంది. ఇలానే రోడ్డు ఉన్నదంటే బాధేయచ్చు. చండీగఢ్ ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడ దగ్గరలో అంట. ఇక్కడైతే ఎండ దారుణంగా ఉంది అసలు. టెంపరేచర్ చూడండి, 38 ఉంది. ఇంతకేమో అక్కడ వర్షం పడింది, ఇక్కడేమొచ్చి ఎండ. అసలు ఎలా క్లైమేట్ చేంజ్ అవుతుందో. క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయి, సినిమాటిక్ లెవెల్లో ఉన్నాయి. ఈ హైవే 6 లైన్ అనమాట, చాలా పెద్ద హైవే. ఇది మనాలి వరకు వెళ్తుంది అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మనాలి అంతా ఘాట్ రోడ్ కదా, ఉండకపోవచ్చేమో, సింగిల్ వే ఉండొచ్చేమో. హండ్రెడ్ స్పీడ్ ఉండాలన్నమాట ఈ హైవే మీద. మనం బాగానే మెయింటైన్ చేస్తున్నాం. అయితే దగ్గరలో టోల్ గేట్ ఉంది. బైక్ ఏం టోల్ అడగరు కదా, చూద్దాం. అసలు 6 లైన్ చాలా వెడల్పుగా విశాలంగా ఉంది రోడ్ అయితే. అమ్మయ్య, బైక్ అడగట్లేదు టోలు. ఆడ అలా చూస్తుంటే అనిపించి టోల్ అడుగుతాడేమో అని. ఫ్లైఓవర్లు అవుతున్నాయి కొత్తగా. బా, నితిన్ గడ్కరీకి మాత్రం మెచ్చుకోవాలండి. రోడ్స్ హైలైట్గా వేస్తున్నారు అసలు. అక్కడ బ్రిడ్జ్ కూడా హైలైట్గా ఉంది అసలు. ఇవన్నీ ఇటువైపు వస్తేనే మనకు కనిపిస్తాయి, మన వైపు అలా ఉండవు ఇలాంటి బ్రిడ్జ్లు. మళ్ళీ ట్రైన్ వెళ్తేనే ఉంటాయి ఇలాంటి బ్రిడ్జ్లు. కేఎఫ్సి దగ్గరలో కేఎఫ్సి ఉంది రైట్ వైపు, చూడండి. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయినట్టు అనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు ఘాట్ రోడ్ వైపుకి వచ్చేసాం. ఇటువైపు నుంచి నాకు తెలిసి కొంచెం జాగ్రత్తగా మనం డ్రైవ్ చేయాలి.
ఇక్కడి నుంచి కొండలు మౌంటైన్స్ అనమాట అవన్నీ ఉంటాయి. చూడండి ఎంత టర్న్ ఉంది అసలు అలాగా. ఏదో మూవీలో చూసిన అలా ఫ్లైఓవర్ ఉంటుంది, బాగుంది. ఎంట్రన్స్ ఏదో సింహద్వారం. ఈ పెట్రోల్ ట్యాంకర్ని చూస్తుంటే ఈ పెట్రోల్ ట్యాంకర్ అలా నాతోనే రావాలనిపిస్తుంది. టన్నల్ వచ్చింది చూడండి, దేవభూమి అనేసి ఏదో ఉంది. టన్నల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఒకప్పుడైతే కొండ చుట్టూ వెళ్ళాలన్నమాట, ఇప్పుడు కొండని దవ్వేసి టన్నల్ వేసేసారు. సో మన డ్రైవింగ్ అంటే మన రూట్ని కొంచెం తగ్గించేశారు. అసలు నితిన్ గడ్కరీకి మళ్ళీ ఇంకోసారి జై హైలైట్ అండి. అతను వచ్చి నుంచి ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట. రోడ్స్ ఎక్కడికక్కడే బాగా జరగడం ఇవన్నీ. మన వైపు మనకు తెలియదు కానీ ఇటు సైడ్ వస్తే మనకు తెలుసు. ఇటు సైడ్ చాలా రోడ్లకి ఇబ్బంది అనమాట. అయినా ఇంత బాగా చేస్తున్నారంటే గ్రేట్. ఇప్పుడు ఇంకా వర్క్ అవుతుంది ఇక్కడ, లేక ల్యాండ్ స్లైడ్లు అయినా తెలియట్లేదు. ఒకటే రూట్లో రెండేసి వెహికల్. చైన్ మొత్తం జామ్ అయిపోయింది, సో చైన్ క్లీన్ చేస్తున్నాము. వర్షాలు సరిగ్గా లేవనుకుంటా, నదులు బాగా ఎండిపోయి ఉన్నాయి, వాటర్ సరిగ్గా లేదు. దాని వ్యూ చూడండి చాలా బాగుంది. వావ్, క్లౌడ్ చూసారు ఎలా ఉన్నాయో, కొండలు కతుక్కొని ఉన్నాయి, హైలైట్ అసలు. మళ్ళీ టన్నల్ వచ్చింది. ఈ టన్నల్స్ వల్లే మనకు రూట్ కొంచెం షార్ట్ పడుతుంది. ఆ చివరికి చూడండి టన్నల్ చాలా చిన్నదిలాగా అక్కడ లైటింగ్ ఉంది. వెళ్తే మనాలి, రైట్ వెళ్తే సిమ్లా అనమాట. అసలు సిమ్లా అంటే ఒక ఎమోషన్. కాకపోతే సిమ్లా మరి వెళ్ళట్లేదు మనము. మనాలి సిమ్లా దగ్గర దగ్గరే. సో మనం వెళ్ళే రూట్ మనాలి కాబట్టి మనాలి వెళ్ళాలి. బాయ్ బాయ్ సిమ్లా, మళ్ళీ ఇంకోసారి చూద్దాం, ఇంకోసారి కలుద్దాం వీలైతే. మాకు చాలా ఆకలి వేసింది అనేసి ఈ షాప్ దగ్గరికి అయితే అతనికి ఏం తెలియదు అనమాట. సో మేమే చేసేసుకుంటామని అనుకున్నాం మ్యాగీ. చికెన్ ఏమైనా కొనుక్కొని వండుకోవచ్చు కూడా. నిజము, చికెన్ పావు కేజీ కొన్ని పొయ్యి మీద పెట్టిడు మేము అయిపోయింది. కరెంట్ పొయ్యి మీద ఎప్పుడు ఏదో ఒకటి వెతుకుతూ పరిగెడుతూనే ఉంటాను. కానీ మనాలి వచ్చాకే తెలిసింది, వెతకాల్సిందే ప్రపంచాన్ని కాదు ప్రశాంతతని. ఈ పర్వతాల మధ్య నిలబడినప్పుడు నన్ను నేనే మళ్ళీ కలిశాను. టన్నల్ వచ్చింది. ఒకప్పుడైతే నాకు తెలిసి చాలా లాంగ్ అనిపించేది. ట్రై చేస్తూ చేస్తూ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంటుంది. వావ్, టన్నల్ అవతల చూసారా ఎలా ఉంది అసలు, వ్యూ లుక్ అదిరిపోయింది అసలు. బా బా, ఒక కొండలపైన ఇల్లులు, వారే వా. మనాలి వెళ్ళే రోడ్డు ఒక రోడ్డే కాదు, మనల్ని మనమే మర్చిపోయేలా చేసే ఒక ప్రయాణం. ఈ దారిలో స్పీడ్ కాదు, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడమే ముఖ్యం. కొన్ని రోడ్లు మనల్ని గమ్యాన్ని తీసుకుని వెళ్తాయి, కానీ మనాలి దారి మాత్రం మనల్ని మనకే దగ్గరగా తీసుకుని వెళ్తాయి. ఇక్కడ ఇల్లులు చూసారా,
స్లాబ్ ఉండదు, పైన అలా స్కోప్ లాగా ఉంటుంది. నెక్స్ట్ కొండపైన ఇల్లు కడుతున్నారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు మూవీస్లో చూస్తుంటాం ఇలాంటి విజువల్స్ అన్నీ, రియల్ లైఫ్లో చూసాం. లెఫ్ట్ సైడ్ ఒక డ్యామ్ ఉంది, వాటర్ చూస్తే బేభత్సంగా అసలు ఎలా వెళ్తుందో చూడండి. ఇక్కడ మేము ఆగాలనుకుంటున్నాం. పోలీస్ అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. చూడండి విజువల్స్ ఎలా ఉన్నాయో చూడండి, బేభత్సంగా ఉంది అసలు. రూటు వే అసలు నార్మల్గా లేదు. మీరు చాలా మిస్ అవుతున్నారు. తప్పకుండా మీరు అందరూ విజిట్ చేయండి. బైక్ అనేసి కాదు, కార్ మీద కూడా విజిట్ చేయొచ్చు. చాలా బాగుందండి, ఒక వేరే లోకం. స్వర్గానికి వచ్చామా అన్న ఫీల్ వస్తుంది ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తుంటే. ఓరి యాంక మా క్లౌడ్స్ చూసారు అసలు ఏముంది అసలు. ఓరి నాయన, సాక్షాత్ శివుడే ఉన్నాడేమో అనిపిస్తుందా. అసలు ఏమున్నాయి అసలు బ్యాక్గ్రౌండ్లు, బాబా బాబా అద్దరిపోయాయి అసలు. కొండలు పడిపోతాయేమో అని భయం వేస్తుంటుంది. ఘాటి రోడ్ చూసారా, ఎంత వేస్ టర్నింగ్స్ ఎంత అందంగా ఉన్నాయో, నార్మల్గా లేదు. ఓకే, ఈ టన్నల్ ఒకటి కొత్తది చేస్తాం చూడండి. ఈ టన్నల్ అయిపోతే మనం ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అప్పుడు మనకి ఇంకా తక్కువ దగ్గర పడుతుంది. ఇంకా వర్క్ అవుతున్నాయి అన్నమాట. నాకు అనిపిస్తుంది టన్నల్ అన్నీ లేనప్పుడు చాలా, అంటే ఎక్కువ దూరం అనిపించేది. పాపం ప్రయాణం కూడా చాలా దూరంగా అనిపించేది. టన్నల్ బయటకైతే వచ్చేసాం. ఓ అసలు చూడండి అసలు ఏముంది అసలు అక్కడ. అసలు స్వర్గంలో ఉంటాయి చూసారా, అలా ఉంది. అప్సరస్ ఇవన్నీ నడుస్తుంటాయి చూసారా ఆ పగులోన, అలా అనిపిస్తుంది అసలు. ఏం బ్యాక్గ్రౌండ్ అసలు నార్మల్గా లేదు. ఆ వాటర్లో దానికి ఏంటంటే తేమ ఏదో అంటారు అనుకుంటా తెలుగులో. ఎంత పైకి వచ్చినాయి చూడండి అసలు, అదిరిపోయింది అసలు. మొత్తం కొండల చుట్టూ వాటర్స్ అలా వస్తుంటాయి, జలపాతాలు అంటారు. వావ్, బాహుబలి సినిమా రేంజ్లో గ్రాఫిక్స్లో ఉన్నాయి అసలు. ఆ రెండు కొండలు చూస్తే ఎలా ఉన్నాయి చూడండి అసలు. ఇది ఇంకా టన్నల్ సరిగ్గా కట్టలేదు, అందుకే అలా ఉంది. కొండ మధ్యలో వెళ్ళి వెళ్తున్నాం కదా, ఆ ఫీల్ కూడా వస్తుంది కొండ మధ్యలో వెళ్ళి వెళ్తున్నాం అనేసి. నేను ఎంత దూరం వచ్చానో నాకు తెలియదు, కానీ మనాలి దారిలో ప్రయాణిస్తూ కొద్దీ నేను వెనక్కి వదిలేసింది కిలోమీటర్లు కాదు, నా అలవాటు, నా భయం, నా బాధలు. ఈ పర్వతాలు నాకు ఒకటే నేర్పాయి: జీవితంలో కష్టాలు ఇప్పుడు భయపెట్టవు, భయపెట్టేది మన మనసే. అందుకే ఈ దారిలో నేను బైక్ నడపడం లేదు, నా కలలకు ముందుకు తీసుకొని వెళ్తున్నా. क्रीम वाला अच्छा नहीं लगे, चाय मीठा हो जाएगा। हाँ। ठीक है ठीक है। అస్సాంలో టీ తాగటం మజా వేరు. టీ అలాగే తాగాలి తెలియక బిస్కెట్ తినాను. क्या हो रहे? रुको रुको रुको, అట్లా తిప్పాలి. పడిపోయిందా పడేసావా? పడిపోయిందా పడేసావా? ఏమి అటు బ్యాలెన్స్ ఇది అయిపోయింది. బండి మీద ఉన్నావు అప్పుడు లేవా? బ్యాక్గ్రౌండ్ చూసారా, క్లౌడ్స్ ఏంటి అసలు. అసలు మనాలి ది బెస్ట్ అనిపిస్తుంది వ్యూ చూడడానికి. అసలు ఏముందిరా బాబోయ్. ఈ దారిలో నాకు ఒకటే నిజం నేర్పింది: జీవితం అంటే వేగంగా చేరుకోవడం కాదు, నెమ్మదిగా ఆస్వాదించడం.
ఇంకా వర్షాలు స్టార్ట్ కాలేదనుకుంటే ఈ పక్కన మొత్తం వాటర్ ఫుల్గా వెళ్తుంది. మొత్తం ఖాళీగా ఉంది. రోడ్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మేము అలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. ఎక్స్పీరియన్స్ అలా ఆస్వాదించుతూ వచ్చాం. చెప్పి నాకు బోర్ కొడుతుంది, కానీ నాకు తప్పడం లేదు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్లో అసలు ఏమున్నాయి చూడండి. అసలు క్లౌడ్ అవన్నీ అసలు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుందండి నాకైతే. చూడండి బ్యాక్గ్రౌండ్స్ బా. ఇక్కడ వాళ్ళు అసలు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారండి. మేము మనాలికి అయితే చేరిపోయాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు రూమ్స్ వెతకాలి. మంచి రూమ్ దొరికితే బాగుంటుందని అనిపిస్తుంది. కొండపైకి అలా వచ్చాము. మేమైతే రూమ్ తీసుకున్నామండి. చాలా తక్కువ రేట్కి వచ్చింది. సూపర్ డీలక్స్ రూమ్. చూడండి వాష్రూమ్ కూడా ఎంత అందంగా ఉందో, అదిరిపోయింది. బెడ్ చూడండి మామూలుగా లేదు. ఎంతో తెలుసా? జస్ట్ ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే. చూడండి బాల్కనీ చూడండి, సిటీ మొత్తం వ్యూ కనిపిస్తుంది. భలేగా ఉంది అసలు మనాలి మొత్తం కనిపిస్తుంది. నార్మల్గా లేదు అసలు కదా. అదేటో మంచి వాళ్ళందరికీ మంచిగా జరుగుతుంది, మాకు అలాగే జరిగింది. మీకోసం హోటల్ నేమ్ కూడా చెప్తున్నా చూడండి. మీరు కూడా ఎప్పుడు వచ్చినా ఇక్కడే బుక్ చేసుకోండి.